హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఈ పిల్ల ఏంటి అన్ని చదువుకుంటుందని చెప్పి చూస్తున్నారు కదా, ఏం లేదండి, మేము వెకేషన్కి వెళ్తున్నాం, దట్టు మెక్సికో. ఏంటి సడన్ గా మెక్సికో అని చెప్పి చూస్తున్నారా? ఏం లేదు, ఈ మేలో మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. సో చింటూ ముందుగానే మా ట్రిప్ ప్లాన్ చేసిండు మెక్సికోకి. సో ఇది ప్రీ యానివర్సరీ ట్రిప్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము ట్రిప్కి వెళ్తున్నాం కదా, మేము అక్కడ ఓవరాల్గా 5 days ఉండబోతున్నాము, దట్టు 4 nights, 5 days and 4 nights అనమాట. సో మేము అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతిదీ మేము వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇది Day 1 అనమాట. Day 1 నుంచి Day 5 వరకు మేము ఎక్స్పీరియన్స్ చేసిన అన్ని కూడా నేను ఇప్పటి నుండి అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తా. అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం. హోప్ మీకు ఆ వీడియోస్ అన్ని నచ్చుతాయని చెప్పేసి అనుకుంటున్నా. డోంట్ మిస్ ఇట్. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్విచ్. ఇది ఎట్లుంది తెలుసా, అమ్మమ్మలు తాతమ్మలు ఉంటారా, వాళ్ళకు ఒక పైసలు వేసుకోవడానికి ఒక బ్యాగ్ ఉంటుంది, తోపుకుంటారు చూడు. వాటర్ వాటర్ అంటే బాటిల్ అయితే వెయిట్ అవుతుంది అని చెప్పి ఇట్లా కవర్ బాటిల్ తెచ్చిండు చింటూ. తీయమంటే వాటర్ వాడేసి ఇది ఒకటి పెట్టుకోవచ్చు. నైస్ ఐడియా. హలో, వి ఆర్ గోయింగ్ టు మెక్సికో టుడే. మేమంతా రెడీ అయిపోయినాము. అంటే రెడీ అంటే ప్యాకేజ్ అంతా చేసుకున్నాము, అన్ని జిప్ చేసుకొని ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము. yes, it's going to be a good trip. మేము రెడీ అయిపోయినాము, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇప్పుడు 9 AM అవుతుంది. 9 AM స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాము. సో వీఆర్ రెడీ. అయితే మేము 2 bags తీసుకెళ్తున్నాము. 2 bags అంటే 3 bags తీసుకెళ్తున్నాము. ఒక చెక్ ఇన్ బ్యాగ్, ఒకటి పర్సనల్ బ్యాగ్ నాది, అండ్ చింటూది ఒక పర్సనల్ బ్యాగ్. యాక్చువల్లీ మాకు ఫ్లైట్ వచ్చేసి 2 PM ఆఫ్టర్నూన్. కాకపోతే మేము ఏంటంటే 3 hours ముందే ఉండాలని చెప్పి మేము ఎయిర్లైన్స్ వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పారు. సో చెక్ ఇన్ బ్యాగ్ అనేది తొందరగా చెక్ ఇన్ చేసేసారు. సో మేము వెళ్తున్నాం తొందరగా. ఇంకా ముందే ఎందుకు వెళ్తున్నాం అంటే కాస్త షాపింగ్ కూడా చేయొచ్చు అక్కడ అని చెప్పేసి మేము 9 AM స్టార్ట్ అయినాము. 9 AM వెళ్ళి ఒక 10 అవుతుంది అక్కడికి వెళ్ళి. 10 నుంచి ఇంకా కొంచెం అక్కడ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని తర్వాత ఇక షాపింగ్ చేసరికి అయిపోతుంది అని చెప్పేసి ముందే చెక్ ఇన్ బ్యాగ్, 2 పర్సనల్ బ్యాగ్స్. మేము బ్యాగ్కి కూడా పే చేయాల్సి వచ్చింది $50 ఎక్స్ట్రా. ఏంటంటే ఫ్లైట్ టికెట్తో పాటు ఇప్పుడు బ్యాగ్స్కి ఒక రేటు, సీట్ సెలక్షన్కి ఒక రేటు, సీట్స్ కావాలన్న ఒక రేటు ఏందో. ఇంకా ఇక ఇందులో అయితే ఒక పర్సనల్ బ్యాగ్స్ అలౌడ్. ఇంకా మనం ఏమన్నా చెక్ ఇన్ బ్యాగ్ తీసుకెళ్లాలంటే 23 kgs మేము పే చేసినాం దీనికి ఒక $50 ఈ చెక్ ఇన్ బ్యాగ్కి. మొత్తం 3 bags ఇవి, 2 ఒకటి నాది, ఒక చింటుది. ఎట్ లాస్ట్ మేము రెడీ అయిపోయినాము ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. విత్ ట్రావెల్ డాక్యుమెంట్స్, బ్యాగేజ్ అన్ని కరెక్ట్గా పెట్టేసుకున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ స్వాతి అండ్ అమరన్న అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేసారు. అండ్ ఎయిర్పోర్ట్ మా ఇంటి నుండి 40 minutes డ్రైవ్ అనమాట. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మాత్రం 1 hour కూడా పడుతుంది. సో మార్నింగ్ కాబట్టి ఆ రోజంతా ఏం ట్రాఫిక్ లేదు, స్మూత్గా వెళ్ళిపోయినాము. మేము 35 minutesలో రీచ్ అయిపోయినాము ఎయిర్పోర్ట్. చేసుకుందామని చెప్పి నార్మల్గా 23 kgs బ్యాగ్ తీసుకెళ్తున్నాము. దానికి ఆల్రెడీ $50 ఛార్జ్ చేశారు. ఇప్పుడు ఎక్స్ట్రా అయితే 23 kgs కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అందుకే ఇంకా మేము 20 kgs తీసుకెళ్తున్నాం. వచ్చేప్పుడు ఏమైనా ఎక్స్ట్రా అయితే లగేజ్ బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి 20 kgs తీసుకెళ్తున్నాం. ఇంకా 40-45 minutes తర్వాత అందరు వచ్చేసారు. స్టార్ట్ అయిపోయింది, చెక్ ఇన్ చేసేసినాం. అండ్ కస్టమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాక ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం మేము. ఇంకా మా గేట్ దగ్గర కూడా అంత రష్ లేదు.
ఇంకా మేమే ఎర్లీగా అయిపోయింది కాబట్టి మా ప్రాసెస్ లోపలికి వచ్చేసినాము. ఇంకా కాసేపు కూర్చొని షాపింగ్ అనగానే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది, డ్యూటీ ఫ్రీ షాప్స్ గుర్తొస్తాయి. డ్యూటీ ఫ్రీ అనగానే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ ఆల్కహాల్ మాత్రమే దొరుకుతుంది అని చెప్పి అనుకుంటారు, కానీ కాదు. డ్యూటీ ఫ్రీ షాప్స్లో ఫ్రేగ్రెన్స్ అండ్ కాస్మెటిక్స్ దగ్గర నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్కహాల్ వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ రీటైల్ షాప్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, డ్యూటీ ఫ్రీ అంటే ఏంటి అంటే మనం ఏవైతే తీసుకుంటున్నామో, ఇందులో ఏవైతే కొనుక్కుంటున్నామో మనం ట్యాక్స్ లేకుండా కొంటున్నట్టు. అండ్ ఇందులో ఆఫర్స్ కూడా 30 to 40% ఆఫర్స్ ఉంటాయి, డీల్స్ ఉంటాయి ఇందులో కంపేర్ టు రీటైల్ ప్రైజెస్. అందుకే చాలామంది ఎవరైతే ట్రావెలర్స్ ఎవరైతే వెళ్తారో ఆల్కహాల్ ఇట్లాంటివి ఇక్కడ కొంటారు. సరే కొనొచ్చు కదా అని చెప్పి తక్కువ రేట్కి వస్తున్నాయని చెప్పి మరీ అన్నంటే అని తీసుకొని వెళ్ళలేము. మళ్ళీ ఎన్ని పడితే అని తీసుకెళ్తే ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది పే చేయాలి, మళ్ళీ అదొక ఇబ్బంది. సో కొన్ని లిమిట్ వరకే తీసుకెళ్ళాలి. ఆల్కహాల్ అయితే 2 liters, ఇప్పుడు గోల్డ్ కొన్ని సామాన్లు అయితే 1 lakh వరకు అట్లా లిమిటెడ్గా క్యారీ చేయాలి. అండ్ ఒక్కొక్కసారి ఇక్కడ ఈ ఆల్కహాల్ స్టోర్స్లో, డ్యూటీ ఫ్రీ స్టోర్లో ఏం చేస్తారంటే ఫ్రీ శాంపిల్స్ కూడా పెడతారు. ఏమన్నా మంచి డీల్ నడిస్తే వాటి ఫ్రీ శాంపిల్స్ కూడా పెడతారు. టేస్ట్ చూసి నచ్చితే మనం కొనుక్కోవచ్చు, లేదంటే జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఈ రెడ్ డ్రెస్ వాళ్ళని చూసారు కదా, వీళ్ళు ఒంటారియో స్టేట్ హాకీ టీం అంట. వాళ్ళ కోచ్ ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే వాళ్ళు సీరియస్గా వింటున్నారు. వీళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను కూడా ప్లేయర్ అయి ఉంటే బాగుండు అని చెప్పేసి. మాకు లంచ్ టైం కూడా అయ్యింది. ఇప్పుడు ఈవినింగ్ 3 అవుతుంది. చాలా ఆకలిగా ఉండే. సో వేడివేడిగా చింటూ వెళ్ళి లంచ్ తెచ్చిండు. ఇదేంటంటే చైనీస్ ఫుడ్, షాంఘై 360లో దొరుకుతుంది. నూడిల్స్ విత్ ప్రాన్స్ అండ్ చికెన్, 2 meat pack అనమాట. ఇది బేసిక్గా మనకి స్వీట్ అంటే నచ్చదు. చైనీస్ ఫుడ్ అనే కాదు, ఏ ఫుడ్ అయినా వితౌట్ స్వీట్ నాకు ఏదైనా ఓకే. ఇంకా టైం కూడా అయ్యింది, మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఫ్రంట్ సీట్స్ కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళిపోయినాం. స్టిల్ 30 minutes ఉంది టేక్ ఆఫ్ అవ్వడానికి. స్టార్ట్ అయింది ఫ్లైట్. ఎప్పుడు 2 PM కానీ ఫ్లైట్ చెప్పారు. ఇప్పుడు 4:30, ఆల్మోస్ట్ 5 అవుతుంది కూడా. ఇప్పటి వరకు స్టార్ట్ కాలే. మేము మార్నింగ్ 9కి వచ్చినాం. నాకు విండో సీట్, నాకు బొక్కలో సీట్. విండో సీట్. ఒకవేళ అటు అమ్మాయి వస్తే ఆయన ఇటు కూర్చుంటాడు. విండో సీట్ కావాలా చింటాడు? సరే అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా విండో సీట్ కావాలా? సరే పోయేటప్పుడు అడుక్కొని పోదా. ఇంకా 4:30కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. అమ్మ మాకు ఇప్పుడు ప్రాణం వచ్చింది.
నిలబడ్డారు. మా క్యాబ్ ఇంకా రాలేదు, మా ఫ్లైట్ డిలే అయిందని చెప్పి వాళ్ళు కూడా లేట్ వచ్చారు. మేము ఇంత లేట్ చేస్తే వాళ్ళు ఇంకా నుంచి మెక్సికోకి వచ్చాము. ఇది క్యాన్కన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ చూస్తే మాకు ఎక్స్పీడియా వాళ్ళు ఫ్లైట్ స్పీడీ షటిల్ అని క్యాబ్ బుక్ చేసినాము. ఇది షేడ్ అనమాట. చెప్పు. క్యాన్కున్కి వచ్చి ల్యాండ్ అయ్యి ఇప్పుడే సిట్టింగ్ ఇట్లా స్ట్రీట్స్ పైన వేసినాము. మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా 30 minutes పడుతుందంట. అన్ని డిలే అవుతున్నాయి. వచ్చినప్పటి నుండి ఈరోజు ఫ్లైట్ డిలే అయ్యింది, ఇంకా ఇప్పుడు ఇది డిలే అయ్యింది, ఏదో అన్ని డిలే అవుతుంది. హోప్ మంచిగా అవుతుంది ట్రిప్ అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా వెయిట్ చేయాలి. అవి ఇవి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వద్దామని చెప్పి చూస్తున్నాం మేము. అంతే ప్రస్తుతానికి. పోయినాము మా రిసార్ట్కి. రాగానే ఎవ్వరు లేరు, ఒక్క రిసెప్షనిస్టే ఉండే, ఆమెనే చెక్ ఇన్ చేసింది మమ్మల్ని. ఇంకా ఫుడ్ సెక్షన్ కూడా క్లోజ్ అయిపోయింది. బయట రెస్టారెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇంకా దూరంలో ఉన్నాయేమో, బట్ మేము వెళ్ళలేదు, కొత్త ప్లేస్ అని చెప్పేసి. ఇంకా రాగానే ఆ పూల్ని చూడంగానే చింట ఎప్పుడెప్పుడు దూకుదామని చెప్పి వెయిట్ చేసిండు. ఇంకా మాకంత ఓపిక లేక పోయి రెస్ట్ తీసుకున్నాము. ఇలా మా డే 1 ట్రావెల్ డే ఎయిర్పోర్ట్లో మొత్తం గడిచిపోయింది. ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల కంప్లీట్గా ఎయిర్పోర్ట్లో అండ్ కొంచెం ఫ్లైట్లో అండ్ కొంచెం ఇంకా మెక్సికో ఎయిర్పోర్ట్లో కూడా రిసార్ట్లో. బట్ ఇంకా 1, 2, 3, 4 days మెక్సికోలో కంప్లీట్గా ఎంజాయ్ చేసినాము. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్విచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు click a bell icon so that you are never going to miss any updates from our channel. Thanks for watching. See you in the next video. Bye bye.